శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద యోగనారసింహ గోవింద గోవింద భక్తవత్సలుడు భాగవత ప్రియుడు వెంకటరమణుడు ఇగో ఈనాడు సింహవాహనం మీద యోగానంద నృసింహుడై దర్శనమిస్తూ ఉన్నాడు. శ్రీమత్ పయోనిధి నికేతన చక్రపాణియే భోగీంద్ర భోగమ నిరాజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. చక్కగా స్వామి వెంకటనారసింహ జయము జయము అని భక్తులు అదుగో చక్కని నృత్యగాన వాద్య విశేషాలతో స్వామి యొక్క సేవ చేస్తూ ఉన్నారు. వెంకటేశ్వర దేవస్య భక్తి రష్టవిధా స్మృత తద్భక్తజన వాత్సల్యం తత్పూజా పరితోషణం స్వయం తత్పూజనం భక్త్యా తదర్థే దేహచేష్టితం అని ఇలాగా 8 రకాలైనటువంటి భక్తి మార్గాలు చెప్తారు స్కాంద పురాణంలో. భక్తుల విషయంలో వాత్సల్యం, పూజా వైభవాన్ని చూసి సంతోషించడం, స్వయంగా భక్తితో అర్చించడం, భగవత్ సేవకు శరీరాన్ని అంకితం చేయడం. ఇదిగో ఇప్పుడు వీరు చేసేది అదే. శారీరకంగా భగవానునికి అంకితమై ఆ సేవలను చేయడం. అదిగో యోగ నృసింహుడు. సహజంగా మానవుడు భోగాన్ని కోరుతూ ఉంటాడు. భోగం వల్ల రోగాలు వస్తాయి, యోగం వల్ల ఆనందం కలుగుతుంది. భోగం కావాలా యోగం కావాలా అని మనల్ని అడగకుండా అడుగుతున్నట్టుగా ఆ భగవన్ మహిమలని మనం స్మరించే భాగ్యం కలుగుతుంది. ఈ నాథరక్షకుడైనటువంటి స్వామి ఈనాడు సింహవాహనాధిష్ఠితుడై మృగానాంచ మృగేంద్రోహం అని భగవద్గీతలో గీతాచార్యుడిగా ఆయన చెప్పాడు. మృగాలలో సింహాన్ని, సింహ సదృశమైన పరాక్రమం. అందుకనే మనం చూస్తాం తిరుమలలో శ్రీవారి ఆలయంలో ఆ విమాన శిఖరం మీద సింహ ప్రతిమలు కనిపిస్తాయి.
అంటే సింహం పౌరుషానికి పరాక్రమానికి చిహ్నం. పరమాత్మని ఒక వీర పరాక్రమ మహావీరుడుగా యువరాజుగా చూస్తూ ఉంటారు భక్తులు. ఖగేంద్రం వా మృగేంద్రం వా అని అందువలనే ఖగరాజును కానీ అంటే గరుత్మంతుని కానీ మృగరాజును కానీ నిల్పమని మనకు ఆగమ శాస్త్రం చెప్తాడు. అంతేకాదు సింహం హినస్థితి సింహ అని హింసిస్తోంది. అయితే అలాంటి సింహ ఆకృతిని శిరస్సుగా ధరించి హిరణ్యకశిపుణ్ణి సంహరించినటువంటి నృసింహుడే విష్ణువు. యోగశాస్త్రంలో సింహం వహనశక్తికి దమనశక్తికి నిదర్శనం అన్నారు. పరాక్రమమైనటువంటి దాన్ని చూపిస్తోంది. కనుక ఈనాడు మనం భాగ్యనగరంలో ఉన్నటువంటి జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి 7 హిల్స్ నుంచి జూబ్లీ హిల్స్ దాకా అంతా భక్తి సామ్రాజ్యం. ఆ స్వామి ఈనాడు ఈ సింహవాహనం 3వ రోజు ముచ్చటగా శ్రీనివాస స్వామి ఇలాగ దర్శనమివ్వడం ఒక విశేషమైనటువంటిది. ఆ భక్తి భావాన్ని మనం పెంపొందించుకోవటానికి అన్నమాచార్యుల వారు పాల నేత్రానల అని ఆ నృసింహునే ధ్యానించి ఆ రాయలు వేసినటువంటి ఆ శిక్షని తప్పించుకోగలగటం జరుగుతుంది. అలాంటి నృసింహ ఉపాసన 32 అక్షరాల మంత్రాన్ని ఉపాసించాడు ఆయన. శటగోప యతీంద్రుల వారి ద్వారా ఉపాసించి స్వీకరించి ఆ నృసింహ భగవానుడికి శ్రీనివాసుడికి అభేద భావనతో చక్కగా ఆ 32,000 కీర్తనలు వ్రాశారు. వెంగమాంబ కూడా అంతే నృసింహ మంత్ర స్వరూపంతో స్వామి యొక్క దివ్యానుగ్రహాన్ని పొందింది. ఇలాగా మనం చూస్తాం. ఆ అన్నమాచార్యులే కాదు, ఆ పూర్వం మహానుభావులు ప్రహ్లాద పరమ భాగవతోత్తముడైనటువంటి ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాస అంబరీష సుఖశౌనక భీష్మదాభ్యాన్ రుక్మాంగదార్జున బలిర్విభీషణాని పుణ్యాని మాన్ పరమ భాగవతాన్ స్మరామి అని ఆ పరమ భాగవతులలో మొట్టమొదటిగా ఈ ప్రహ్లాదున్నే చెప్పారు. అంతటి అద్భుతమైనటువంటి దివ్యావతారం ఆ స్వామి. అలాంటి ఆ దివ్య వైభవాన్ని మనం ఈనాడు చక్కగా ధ్యానిద్దాం, స్మరణ చేద్దాం. యోగం అనేటువంటిది మానవుడికి చాలా విశేషమైనటువంటిది. యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణము, ధ్యానము, సమాధి అనేటువంటి 8 విభాగాలతో పతంజలి మహర్షి ఒక శాస్త్రాన్ని అందించాడు. యోగానందముపాస్మహే అని ఆంధ్రదేశంలో విశేషించి నృసింహ క్షేత్రాలు చాలా ఉన్నాయి. ఆ నారసింహ క్షేత్రాలలో ఆ భక్తులు బ్రహ్మణ్య శీల సంపన్న సత్యసంధో జితేంద్రియ ఆత్మవత్ సర్వభూతానాం ఏక ప్రియ సుహృత్తమ దాసవత్ సన్నతానార్య అంజలి పితృవద్దీనవత్సల భాతృవత్ సదృశే స్నిగ్ధో గురుశ్వీశ్వర భావన విద్యార్థరూప జన్మాఢ్యో మానస్తంభ వివర్జిత అని ప్రహ్లాదుని పరిచయం చేస్తూ చెప్తారు. ప్రహ్లాదుడు బ్రహ్మణ్య గుణ సంపన్నుడుగా చెప్పాడు. భగవద్ అనుగ్రహం పొందటానికి ఏ విధమైనటువంటి ప్రయత్నం ఉండాలి, ఎలాంటి వాడికి భగవద్ అనుగ్రహం కలుగుతోంది. భాగవతంలో ఆ ప్రహ్లాదుడు, ధ్రువుడు, అంబరీషుడు
వీరి చరిత్రలు మనకు ఒక మార్గదర్శకం అవుతాయి. అంటే బ్రహ్మణ్య గుణ సంపన్నుడు, మంచి నడవడిక కలిగిన వాడు, సత్యాన్నే పలికేటువంటి వాడు, ఇంద్రియాల్ని జయించినవాడు, పరమాత్మలాగా సర్వపురాణుల యొక్క హితాన్ని కోరేవాడట సుహృత్తముడు. మాననీయమైన వ్యక్తులకు దాసుడిలాగా నమస్కరిస్తారట. దీన జనులకు తండ్రిలాగా వాత్సల్యాన్ని చూపిస్తాడు వారి మీద. సమానమైన వ్యక్తుల యందు సోదర భావాన్ని చూపిస్తాడు. ఇది మనకి ఇవాళ కావాల్సింది, ప్రహ్లాదుడి నుంచి మనం నేర్చుకోవాల్సింది. అంతేకాదు కౌమార ఆచరే ప్రాజ్ఞ అంటారు. చిన్న వయస్సులోనే భగవద్భక్తి కలగాలని కూడా ప్రహ్లాదుడి సందేశం. పాఠశాలల్లో, కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో ఈ భక్తి భావన ఉండాలి. అది లేకపోతే వారి జీవితం ఎన్ని విద్యలున్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా జీవితానికి శాంతినివ్వదు అనేటువంటి విషయం తెలియాలి. తనయందు నఖిల భూతములందునొక భంగి సమహితత్వమున జరగువాడు, పెద్దల పడగన్న భృత్తిని కైవడి చేరి నమస్కృతుల్ చేయువాడు, కన్నుదోయికి నన్యకంతలడ్డంబైన మాతృభావము చేసి మరలువాడు, తల్లిదండ్రుల భంగి ధర్మవత్సలతను దీనులగా వరింటించువాడు, సఖులయల సోదర స్థితి జరుపువాడు, దైవతములంచు గురువుల దలచువాడు, లీలలందును బంకులు లేనివాడు, లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడధిపా. పోతన గారు అంటారు, ఈ పద్యం అందరికీ, పిల్లలకందరికీ నేర్పాలి తల్లిదండ్రులు. అంటే ఎలాగ ఉండాలి? తనకు ఆత్మవత్ సర్వభూతాని అని మనకు గ్రంథాల్లో పదే పదే చెప్తారు. నీకు ఎలాంటి ఇష్టమో, ఏ పని చేస్తే ఇష్టమో అది ఇతరులకు చేయాలి. ఏది బాధ కలిగిస్తుందో అది ఇతరులకు చేయకుండా ఉండాలి. ఇది పరమధర్మం అన్నారు. తక్కిన ధర్మాలన్నీ ప్రక్కన పెట్టమన్నారు. భారతం చెప్పేది కూడా ఇదే. వరులేయవు యొనరించిన నరవర, ఇతరులు ఏదైతే నీకు చేయకూడదనుకుంటావో అది నువ్వు ఇతరులకు చెయ్యకు. నువ్వు ఏదైతే ఇది నాకు ఇష్టమని అది ఇతరులకు కూడా అదే చెయ్యి. ఇంతకంటే ప్రపంచంలో ఏ మతం, ఏ ధర్మం ఏది చెప్పలేదు. దాన్ని మనకు ప్రసాదించమని వేడుకుందాం. శ్రీ వెంకటేశుడు సింహవాహనమెక్కి శ్రీ వెంకటేశుడు, శ్రీ చిద్విలాసుడు, శ్రీ శ్రీనివాసుడు. సింహవాహనమెక్కి శ్రీ వెంకటేశుడు, శ్రీ చిద్విలాసుడు, శ్రీ శ్రీనివాసుడు. ఏడు కొండలవాడు ఎనలేనివాడు, ఏడు కొండలవాడు ఎనలేనివాడు, కలిదైవమై కనుల కనిపించువాడు. ఏడు కొండలవాడు ఎనలేనివాడు, కలిదైవమై కనుల కనిపించువాడు. సింహవాహనమెక్కి శ్రీ వెంకటేశుడు, శ్రీ చిద్విలాసుడు, శ్రీ శ్రీనివాసుడు. సింహరూపమును వలచి బాల ప్రహ్లాదుని లీల పాలించే, కరుణతో నరసింహరూపమును వలచే బాల ప్రహ్లాదుని లీల పాలించే. అల ఉత్తమాంగమున అలనాడు అమరినా, అల ఉత్తమాంగమున అలనాడు అమరిన మృగరాజునకు ముత్తు మురి పాలు ఊచి. అల ఉత్తమాంగమున
అలనాడు అమరిన మృగరాజునకు ముద్దు మురి పాలుగూర్చే సింహవాహనమెక్కే శ్రీ వెంకటేశుడు శ్రీ చిద్విలాసుడు శ్రీ శ్రీనివాసుడు. పుండరీకాక్షుడై పుణ్యరక్షకుడై బ్రహ్మాండ భాండ పరిపాలనోదండుడై పుండరీకాక్షుడై పుణ్యరక్షకుడై బ్రహ్మాండ భాండ పరిపాలనోదండుడై రాక్షస మృగాంతకుడు కంతుడు అనంతుడు రాక్షస మృగాంతకుడు కంతుడు అనంతుడు శ్రీకాంత భూకాంత శృంగార కాంతుడై రాక్షస మృగాంతకుడు కంతుడు అనంతుడు శ్రీకాంత భూకాంత శృంగార కాంతుడై సింహవాహనమెక్కే శ్రీ వెంకటేశుడు సింహవాహనమెక్కే శ్రీ వెంకటేశుడు శ్రీ చిద్విలాసుడు శ్రీ శ్రీనివాసుడు. సింహవాహనమెక్కే శ్రీ వెంకటేశుడు శ్రీ చిద్విలాసుడు శ్రీ శ్రీనివాసుడు. ఏడు కొండలవాడు ఎనలేనివాడు ఏడు కొండలవాడు ఎనలేనివాడు కలిదైవమై కనుల కనిపించువాడు ఏడు కొండలవాడు ఎనలేనివాడు కలిదైవమై కనుల కనిపించువాడు సింహవాహనమెక్కే శ్రీ వెంకటేశుడు శ్రీ చిద్విలాసుడు శ్రీ శ్రీనివాసుడు. బ్రహ్మాండ భాండ సంసక్త పరమ భక్త ఫలప్రదా సింహవాహన సౌందర్య మా మనోహర మంగళం. మధురమైనటువంటి గానామృతాన్ని ఆస్వాదించాం. సింహవాహనాన్ని ఎక్కి శ్రీ చిద్విలాసుడు శ్రీనివాసుడు బ్రహ్మాండ భాండాలని తన అపారమైన కరుణా కటాక్ష వీక్షణ కిరణ ప్రసారంతో మనలో ఉన్న అజ్ఞాన అహంకార అవిద్యల్ని చీల్చివేస్తున్నారా, దమింపజేస్తున్నారా అన్నట్టుగా కృష్ణగ్రహ గృహీతాత్మ నవేద జగదీదృశ్యం అంటాడు. శైశవావస్థలోనే ఆటపాటలన్నీ వదలి భగవంతుని అందే మనస్సుని లగ్నం చేసి జడావస్థని పొందాడు ప్రహ్లాద్. కృష్ణగ్రహ గ్రస్తం అయిపోయింది ఆయన మనస్సున, అంటే భగవంతుడితో నిండిపోయింది. భగవంతుని స్వరూపమే ఈ జగత్తుగా చూశాడట. ఆ వయస్సు ఏదైతే 5 ఏళ్ల వయస్సు పిల్లవాడికి, ఎందుకని సనక సనందన సనత్కుమార సనత్సుజాతుల యొక్క ఆ అంశ అంతా ఒక రూపమై ప్రహ్లాద రూపంలో వచ్చింది మనకు చూపించడం కోసం. మనం గ్రహించాలి అది ఎలాంటి స్థితిలో ఉన్నాడు, జీవనం ఎలాగ సాగించాడు. ఆసీన పర్యటన్ అస్నన్ శయాన ప్రభిబన్ భ్రువన్ నానుసంధత ఏతాని గోవింద పరిరంభిత అంటే నిరంతరం భగవత్ సేవలో నిమగ్నుడై ఉండడం చేత కూర్చున్నా, తిరుగుతున్నా, తింటున్నా, త్రాగుతున్నా, పడుకున్నా, సంభాషిస్తున్నా, అంటే ఈ లోక విషయాలన్నింటినీ అనుభవిస్తున్నాడు. అనేమీ లేకపోతే శరీరం నడవదు కదా, మనం చేసే పనులే. అదిగో ఆ యోగ రసామృతమూర్తి కర్పూర నీరాజన కాంతులలో ఆ అద్భుతమైన దర్శన రమణీయమైనటువంటి దృశ్యాన్ని మనం కన్నులలో చూడటమే కాదు, హృదయంలో ముద్రించుకోవాలి. క్రూరమైన మృగము ఆ సింహాన్ని కూడా
నియమించేటువంటి శక్తి పరమ ప్రశాంతమైన, అంటే ఈ ఇంద్రియాలు కూడా క్రూరమైన మృగరాజులాగా మనల్ని కలచివేస్తాయి. దాన్ని యోగశక్తితో నియమించాలి అని చూపిస్తున్నాడు స్వామి. పానీయములు త్రావుచును ఉడుచుచును భాషించుచును హాసలీలా నిద్రాదులు సేయుచును తిరుగుచును లక్షించుచును సంతత శ్రీనారాయణ పాదపద్మ యుగలీ చింతామృతాస్వాద సంధానుడై మరచను సురారి సుతుడు ఏతద్విశ్వను భూవర అంటారు. పోతన్న గారి యొక్క అద్భుతమైనటువంటి లాలిత్యమైన ఆ పద సమూహం. తెలుగు భాష ఎంత గొప్పదో చూడండి. తేట తెలుగు అన్నారు, తీయని తెలుగు. ఆ పద్యాలని మనం చక్కగా అనుసంధానం చేస్తే అదిగో భగవానుడు యోగముద్రతో మనకు యోగానంద నృసింహుడై దర్శనమిస్తున్నారు. ఒక్కొక్క సమయంలో క్వచి రుదతి వైకుంఠ చింతా శబలచేతన. ఆ భక్తులంతా కూడా కలిసి భగవద్ విషయాలను స్మరించుకుంటూ, భాగవతంలో భగవద్గీతలో చెప్తాడు, బోధయంత పరస్పరం. భక్తులైన వారు ఏం చేస్తారు, తమ ఇతర విషయాలన్నీ ప్రక్కన పెట్టి భగవద్విషయాలని ఒకరికొకరు చెప్పుకుంటారట. మనం చేయవలసినది దేవాలయాలకు వెళ్ళినప్పుడు, ఇలాంటి ఉత్సవాలలో పాల్గొన్నప్పుడు మనం చేయవలసిన భగవద్గుణాలు చెప్పుకోవాలి, మరకబుర్లు కాదు. అక్కడికి వచ్చినా అదే గోలైతే ఏం ఉపయోగం ఉండదు. భగవద్గుణాలను చెప్పుకొని ఆనంద పారవస్యాన్ని పొందాలి. రామావతారం, కృష్ణావతారం, నృసింహుడిగా ఆ కళ్యాణ గుణాలు ఎలాంటివి? కృష్ణ ప్రేమ భావ విహ్వల చిత్తంతో ఒక్కొక్కసారి ఏడుస్తాడు. భక్తుడైన వాడు ఒకసారి నవ్వుతాడు, సంతోషిస్తాడు, గానం చేస్తాడు. ఉత్కంఠత వలన శబ్దం రాదు నోటి నుంచి. ఆనంద అతిశయంతో నృత్యం చేస్తారట, సిగ్గుపడరు. వైకుంఠ చింతా వివర్జిత చేష్టుడై ప్రవణం వందే లక్ష్మీనాథ సమారంభా నాదయాముణ మధ్యమామస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం యో నిత్యమచ్యుతపథాంబుజయుగ్మరుగ్మ ప్రణాయమేనే అస్మద్గురోర్భగవతోస్య దయైక సింధోః రామానుజస్య శరణో శరణం మాధాపితాయమదయస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మధన్వజానాం కులాభిరామం శ్రీమత్తదంగరిఘుళం ప్రణమామి మూర్ధనా భూతం జరస్తమకథాత్ శ్రీభక్తిసార కులశేఖర యోగి వాహన్ భక్తాంగ్రేణ పరఘాల యధేంద్రమిశ్రాన్ பிரணதோஸ்மி நித்யம் வீரமான திருக்கோவலோதருணல் காரார் கருமுகளை காணப்புக்கு ஓரா திருக்கண்டேன் என்று உரைத்த சீரான் உரை கண்டாய் நெஞ்சே உகந்து ஆதித்தருளக திரு கண்டேன் பொன்மே திகழும் அருக்க
సత్యజ్ఞాన సుఖస్వరూపం. నమితదేవం భజే నారసింహం సుముఖ కరుణేక్షణం సులభ నరసింహం సుముఖ కరుణేక్షణం సులభ నరసింహం సుముఖ కరుణేక్షణం సులభ నరసింహం విజయ నరసింహం వీర నరసింహం విజయ నరసింహం వీర నరసింహం భుజబల పరాక్రమ స్ఫుట నృసింహం రజనీచరిగా మనల్నందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు. సత్యం విధాతుం నిజభృత్య భాషితం వ్యాప్తించ భూతేష్వఖిలేషు చాత్మనః అని శ్రీమద్భాగవతంలో చెబుతారు. దేనికి నరసింహావతారాన్ని ధరించారు పరమాత్మ అంటే సత్యం విధాతుం నిజభృత్య భాషితం. నిజభక్తుడైనటువంటి ప్రహ్లాదుడు చెప్పాడు ఏమని అంటే ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు అని. అణువణువులోనూ నిండి ఉన్నటువంటి పరమాత్మను మనం చూడాలే కానీ సర్వత్రా కూడా వ్యాపించి ఉన్నాడు కదా అని చెప్పి ఆ ప్రహ్లాదుడు చెప్పాడు కదా. ఆ ప్రహ్లాదుడి మాటను నిజం చేయడానికి గాను నరసింహస్వామిగా స్తంభంలోంచి ఉద్భవించి స్తంభే సభాయాం నమృగం నమానుషం అని అన్నట్లుగా అన్నమాచార్య స్వామి వారు కూడా అంటారు. సగం మానిషి రూపు సగం మృగము రూపు అని చెప్పి అంటారు. ఆ విధంగా నరసింహస్వామిగా ఈనాడు ఈ జూబ్లీ హిల్స్ క్షేత్రం నుండి ఈ బ్రహ్మోత్సవాలలో మనల్నందరినీ కూడా అనుగ్రహించడానికై వేంచేస్తున్నటువంటి శ్రీనివాస ప్రభువును మనం దర్శించడం వల్ల సకల శత్రువులను కూడా దూరం చేసి అంతఃశత్రువులను బహిశత్రువులను అన్నిటినీ ఆ పరమాత్మ దూరం చేసి మనకు మనశ్శాంతిని కలిగించాలి అని ఆ పరమాత్మను ప్రార్థిస్తూ గోవిందా. ఆ నృసింహ అవతార వైభవాన్ని అనేక కోణాలలో దర్శిస్తూ అనుభవిస్తూ సేవిస్తూ స్మరిస్తూ కీర్తిస్తూ ఎంతోమంది మహాభక్తులైనటువంటి వారు చక్కని సంకీర్తనలు స్తోత్ర వాన్మయం పద్యాలలో పాటలలో జానపదులు. అందుకనే నారసింహ క్షేత్రాలలో లక్ష్మీదేవిని చెంచు లక్ష్మి అంటారు. చెంచులు ఆ గిరిజనులు కూడా తమ అల్లుడుగా భావిస్తారు. అంటే అంతగా మమేకమై పరమాత్మ తత్వంతో సాన్నిహిత్యాన్ని పెంచుకొని హే నృసింహ చాలా త్వరగా అనుగ్రహిస్తారట. మంత్రశాస్త్రంలో కూడా ప్రణవ నారసింహుడుగా అద్భుత నారసింహుడుగా అనేకమైనటువంటి నారసింహ ఉపాసన చేసేటువంటి మహానుభావులు మనకు కనిపిస్తారు. నారదుని యొక్క శిష్యుడు శైశవంలోనే చిన్న వయస్సులోనే ఆ భక్తి నిష్ట కుదిరింది. భగవత్ పాదపద్మ సేవ చేత ఎప్పుడు పరమానందాన్ని పొందేటువంటి స్థితి కలిగితే అలాంటి మానవుని మనస్సుకి భగవన్నిష్ట పరమశాంతి కలుగుతాయి. అందుకనే వనంగతో హరిమాశ్రయేత్ హరిమాశ్రయేత శైశవావస్థలోనే ఈ నేను నాది అనేటువంటి అభినివేశంతో అగ్నిలాగా మనస్సు ఉడుకుతూ ఉంటుంది. అంధకూప సదృశమైనటువంటి అమంగళాలని కలిగిస్తుంటోంది లోకమైన స్థితి. ఎల్ల శరీరధారులకు నిళ్లను చీకటి నూతి లోపలం తెల్లక వీరు నేమను మతి భ్రమణమ్మున భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నతని దివ్యకళామయమంచు విష్ణునందుల్లము చేర్చి తారడవిరుండుట మేలు నిశాచరాగ్రని. ఏం చదువుకున్నావురా బాబు? కాస్త నువ్వు చదువుకున్న గురుకులంలో చదువుకున్నది చెప్పు అని అంటాడు తండ్రి.
ఆ తండ్రికి లేదంతటి భక్తి జ్ఞానం. అలాంటి వాడు అడిగితే చెప్పిన సమాధానం ఎంత గొప్పగా ఉన్నది. పెద్దవాళ్లకు వయసు వస్తుంది కానీ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ పిల్లవాడు చెప్పాడు. శత్రుపక్షంగా భావించాడు విష్ణుపక్షాన్ని. ఇలాగ పరుల బుద్ధి వలన కలుషితమైన అనుకున్నట్టు తండ్రి ఎట్లాగా ఉండాలో ఎలాగ ఉండకూడదో మనం హిరణ్యకశిపుడి ద్వారా తెలుసుకోవాలి. తల్లిదండ్రులు పిల్లల్ని అలాగ పెంచాలి. మళ్ళా ఆ టీచర్స్కి అప్పగించాడు, జాగ్రత్తగా చెప్పమన్నారు. వారందరూ కూడా వాళ్ళు చెప్పేదంతా వింటాడు, ఏమీ కాదనుడు. కానీ ఆయన భావం ఆయనది. మళ్ళా కొద్ది రోజులు అయింది, మళ్ళా తీసుకొని వెళ్ళాడు. ఇప్పుడు ఆయన ఆయుష్మంతుడా ప్రహ్లాద ఏం నేర్చుకున్నావురా అంటే చక్కని మాట చెప్పాడు. మనకందరికీ సందేశం ప్రహ్లాదుడు. శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం ఇది పుంసార్పిత విష్ణువు భక్తిస్తే నవలక్షణ క్రియతే భగవద్యుద్ధ తన్మన్యే అధీతముత్తమం అంటాడు. అంటే ఆ మహావిష్ణువు యొక్క నామరూప గుణ పరికర లీలలని శ్రవణం చేయడం, కీర్తన చేయడం, స్మరణ చేయడం, ఆయన పాదపద్మాలని సేవించడం, షోడశోపచారాల ద్వారా అర్చించడం, నమస్కారం చేయడం, దాస్యం చేయడం, సఖ్యభావాన్ని ఆయనతో ఏర్పాటు చేసుకోవడం, ఆత్మనివేదన చేసుకోవడం, తనను తాను అర్పించుకోవడం. అంటే మనస్సుని శరీరాన్ని వాక్కుని కూడా ఆయన సేవలోనే ఉండేట్టుగా చేయడం. ఇవి 9 భక్తి లక్షణాలు. ఏ వ్యక్తి అయితే ఈ 9 విధాలైనటువంటి భక్తిని చేస్తాడో అలాంటి వాడు నిజంగా చదువుకున్నవాడు అని అంటారు. మనకు చదువుకున్న లక్ష్యం ఇదేనా? బాగా చదువుకుంటే ఏమిటి? ఉద్యోగం వస్తే డబ్బులు వస్తే వివాహం, ఇలాగా ఒక దీంట్లో ఉన్నాం మనం. కానీ ప్రహ్లాదుడి యొక్క ఆలోచన చూడండి, ఆ పరమాత్మ యొక్క దివ్యానుగ్రహం పొందాలి, అదే మానవ జీవిత లక్ష్యమని చెప్పాడు. అంటే నామరూప గుణ లీలామయ శబ్ద సమూహం కర్ణేంద్రియాలని స్పృశించడం శ్రవణం, కీర్తన స్మరణాలు కూడా ఇలాగ. స్మరణం అంటే మనస్సు ద్వారా పైన చెప్పిన విషయాలను ఎత్తించి కొద్దిగా అయినా అనుసంధానం చేయడం, పాదసేవనం, అర్చనం, వందనం అంటే నమస్కారం, దాస్యం అంటే నేను భగవద్దాసుడిని అనుకోవాలి. అప్పుడు క్రూర మృగాలు కూడా స్వాధీనం అవుతాయి. మహాయోగులు క్రూర మృగాలతో ఆడుకుంటారు. వాడి దగ్గర మృగాలు పిల్లులులాగా సింహాలు కూడా ఉంటాయని మనం యోగుల చరిత్రలు చూస్తాం. ప్రత్యక్షంగా దర్శించిన వారు కూడా అన్నారు. అది ఎలాగ? భగవంతుని యొక్క భక్తి చేత భగవద్దాస్యం చెయ్యాలి. ఈ నవలక్షణాత్మకమైన భగవద్ విషయాలతో కూడిన ప్రక్రియ, దానికి భక్తి అద్దా అంటే సాక్షాత్ భక్తి. ఇది కేవలం కర్మాదులతో అర్పించే పరంపరగా చేసే సాధనలాగా కాకుండా అది అర్పించేవాడు ధర్మార్థ కామ మోక్షాల పురుషార్థాలని తన కోసం ఉద్దేశించి అర్పితం కాకుండా విష్ణువు కోసమే అర్పించడం, ఆ మహావిష్ణువుని ఉద్దేశించే ఈ సేవలు చేయాలి. ఇది విశేషమైనటువంటిది. అందుకనే గోపాల తాపిని ఉపనిషత్తులో ఐహిక పారలౌకిక ఉపాధులను నిరసించి ఏ ఫలాన్ని ఆశించక భగవంతుని యందే మనస్సుని నిలిపితే భజనీయుడైన ఆ శ్రీహరిని భజిస్తే అంటే భజ సేవాయామని, అదే భక్తి, ఇదే నైష్కర్మ్యము అని అంటారు. ఇలాగా మనం ఈ 9 రకాలైన భక్తులను విశ్లేషించుకుంటే మానవ జీవితం దీనిలో ఏదో ఒక్కటి పట్టుకున్నా చాలు ఆ భగవద్ అనుగ్రహం కలుగుతుంది. అందుకనే భగవంతుని గురించి వినాలట, ఆయన కళ్యాణ గుణాలు. ఆ హిరణ్యకశిపుడు ఏదైనా మనం ఒకటి చేద్దామంటే అందరూ మనకు స్వాగతం పలుకుతారా? ఇంట్లోనే ముందు వ్యతిరేకత వస్తుంది. వీడేమిట్రా ఈ పిల్లవాడు, వీడు ఏమిటో భక్తి అంటాడు,
ఇది సరికాదు అని తల్లి తండ్రి గురువు అందరూ కూడా సమాజం అంతా కూడా వ్యతిరేకిస్తోంది. అందుకని ఇక్కడ ప్రహ్లాదుడు నువ్వు ఏ చదువు చదవాలో ఆ చదువు చదివాడు, ఆయన అర్థశాస్త్రం చదివాడు, అన్నీ చదివాడు, కానీ దానిలోనే కూరుకుపోలేదు. అదిగో హిరణ్యకశిపుడు ఖడ్గాన్ని ధరించి ఆయనతోనే యుద్ధం చేస్తాడు. వైరభక్తి కూడా ఒకటి మనకు అంగీకరించారు, ఎంతో విశేషం. వైరక్రియా సామగ్రిని శిశుపాల ముఖ్య నృపతులు అంటాడు. కామోత్కంఠిత గోపికలు భయమునం కంసుండు. వైరక్రియా సామగ్రిని శిశుపాల ముఖ్య నృపతులు సంబంధులై విష్ణులను ఎన్ని రకాలుగా చెప్పాలో మానవ మనస్తత్వాన్ని భగవంతుడి వైపు మరలించడానికి మహర్షాదులు తప్పించారు. ముఖ్యంగా వేదవ్యాసుల వారు ధర్మబద్ధంగా మానవ జీవితం నడిస్తే ప్రేమమయమైన ఆ భక్తి రసామృత సింధువులో ఓలలాడేటువంటి స్థితి కలుగుతోంది. పురుషుని యొక్క ఆయువు 100 సంవత్సరాల పరిమితి, పురుషో వర్షశతం జాయు తదర్థం చ అజితాత్మన. అంటే 100 సంవత్సరాలు అనుకుందాం, శతమానం భవతి అని ఆశీర్వదిస్తారు కదా, అంటే 100 ఏళ్ళే బ్రతకాలని కాదు, కనీస ఆయుర్దాయం అది. దానిలో ఇంద్రియ నిగ్రహం లేకుండా మానవుడు ఆయుష్కాలంలో సగమాత్రం అంటే 50 సంవత్సరాలు నిద్రారూపమైన గాఢ తమస్సుతో కప్పబడి రాత్రి ఎందు శయనిస్తాడు. సగం అయిపోతుంది, 50 సంవత్సరాలు నిద్రలోనే పోతుంది. ముగ్ధస్య బాల్యే కయుసోరే క్రీడతో యాతి వింశతి. అంటే బాల్య ముగ్ధావస్థలో వాడికి ఏం తెలియదు, చిన్న పిల్లవాడు 10 ఏళ్ళు పోతుంది. కౌమారావస్థ ఆటల్లో 10 ఏళ్ళు పోతుంది, 20 ఏళ్ళు పోతాయి. ఇక శరీరం జరాక్రాంతం అవటం చేత 20 ఏళ్ళు వాడు వ్యర్థంగా గడుస్తోంది. నమిత దేవం భజే నారసింహం సుముఖ కరుణేక్షణం సులభ నరసింహం. సుముఖ కరుణేక్షణం సులభ నరసింహం. సుముఖ కరుణేక్షణం సులభ నరసింహం. విజయ నరసింహం వీర నరసింహం. విజయ నరసింహం వీర నరసింహం. భుజబల పరాక్రమ స్ఫుట నృసింహం. రజనీచర విదళన విరాజిత నృసింహం. సుజన రక్షక మహాశూర నరసింహం. నమిత దేవం భజే నారసింహం. సుముఖ కరుణేక్షణం సులభ నరసింహం. సుముఖ కరుణేక్షణం సులభ నరసింహం. సుముఖ కరుణేక్షణం సులభ నరసింహం. నృసింహం ప్రతాప నరసింహం. దారుణ నృసింహం ప్రతాప నరసింహం. చారు కళ్యాణ నిశ్చల నృసింహం. ధీర చిత్తావాస దివ్య నరసింహం. సారయోగానంద చతుర నరసింహం. నమిత దేవం భజే నారసింహం. సుముఖ కరుణేక్షణం సులభ నరసింహం. సుముఖ కరుణేక్షణం సులభ నరసింహం. విమల నరసింహం విక్రమ నృసింహం.
విమల నరసింహం విక్రమ నృసింహం కమనీయ గుణగణాకర నృసింహం అమిత సుశ్రీ వెంకటాద్రి నరసింహం రమణీయ భూషాభిరామ నరసింహం విజయ నరసింహం వీర నరసింహం దారుణ నృసింహం ప్రతాప నరసింహం విమల నరసింహం విక్రమ నృసింహం విమల నరసింహం విక్రమ నృసింహం విమల నరసింహం విక్రమ నృసింహం. విమల నారసింహుడు, విజయ నారసింహుడు, ప్రహ్లాద వరదుడు ఎంత శాంతమూర్తో అంతటి ఉగ్రమూర్తి. తన భక్తుల విషయంలో ఎవరు ఏ విధంగా ప్రవర్తిస్తే వారిని వదిలిపెట్టడట. సత్యం విధాతుం నిజభృత్య భాషితం వ్యాప్తించ భూతేష్వఖిలేషు చాత్మనః అదృశ్యతాత్యద్భుత రూపముద్వహన్ స్తంభే సభాయాం న మృగం న మానుషం. తన భృత్యులు, తన సేవకుడు, తన భక్తులైనటువంటి నృసింహుడి కోసం ఎక్కడ చెబితే అక్కడ ఆవిర్భవించడానికి సన్నద్ధమై ఉంటాడు. అంతకుముందు ఎంత పెద్ద చర్చ జరుగుతోంది, ఇది మనం తెలుసుకోవాలి. ఆ పరమాత్మ గొప్ప భక్త వాత్సల్యం కలిగినటువంటి వాడు అనేటువంటిది నృసింహస్వామి చక్కగా చూపిస్తాడు. ఎవరిని చూసినా నువ్వు నన్ను ధిక్కరిస్తూ ఉన్నావేమిటి, నా మాట నీకు లెక్కలేదా, నేను తలుచుకుంటే అందరూ కూడా భయపడిపోతారు, బ్రహ్మాది దేవతలు సహా నా మాట వింటేనే చాలు భయపడిపోతారే, అలాంటిది ఇక్కడ ఎవరు నీకు దిక్కు, ఎవరి బలం చూసుకొని నీవు ఇలాగ ప్రవర్తిస్తున్నావు అని ప్రశ్నిస్తాడు ఆ హిరణ్యకశిపుడు. తస్మాత్ సర్వేషు భూతేషు దయాంకులుత సౌహృదం భావమాసురమున్ముచ్య యయా తుష్యత్యధోక్షద. ఆ భగవంతుడు సంతోషాన్ని పొందితే రాగద్వేషాలు తొలుగుతాయి, మైత్రీభావం కలుగుతుంది. జ్ఞానం తదేతదమలం దురవాపమాహ నారాయణో నరసకః కిల నారదాయ అని నరసకుడు నారాయణుడు దుర్లభమైన అమలమైన జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. వినరాడింభక మూఢచిత్త గరిమన్ విష్ణుండు విశ్వాత్మకుండని భాషించదవైన ఇందు గలడేయంతున్ మదోద్రేకి అయి ధనుజేంద్రుండు అరచేత వేసన మహోదగ్ర ప్రభాంశుంభమున్ జన దృగ్భీషణ దంభమున్ హరిజన సంరంభమున్ స్తంభమున్. నీవు ఎవరి స్థితిని చూసి బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు, నీకు నాకు బ్రహ్మాదులకు బలమెవ్వడు, ప్రాణులకు బలమెవ్వడు, అట్టి విభుడు బలము అసురేంద్ర. అంటే లోకంలో బలవంతులకు బలహీనులకు ఎవరు బలమో, నీకు నాకు బ్రహ్మాది దేవతలకు ఎవరు బలమో, సమస్త ప్రాణులకు బలస్వరూపుడు ఆ పరమాత్మ, ఆయనే నాకు బలం. లోకములన్నీ గడియలోన జయించిన వాడవు, ఇంద్రియానీకమున్ చిత్తమున్ గెలువనేరవు, నిన్ను నిబద్ధు చేయు నీ భీకర శత్రులాదూర ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు, నేర్పుగా చూడుము దానవేశ్వర. పిల్లవాడు తండ్రి చెప్పాల్సిన మాట కొడుకు చెప్తున్నాడు. నువ్వు అన్నీ జయించానంటున్నావు, కానీ నీ ఇంద్రియాలని జయించలేదు, మనస్సును జయించలేకపోయావు. ఇవాళ అదే ఉన్నది. అన్నిటినీ కూడా ఏదైనా సరే డబ్బులతో కొనుక్కోవచ్చు, లేదా ఇంకొక మార్గంలో సాధించవచ్చు అనే భావన పెరిగిపోతే పరమాత్మ దొరకదు. ఆ కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే 6 శత్రువులు ఉన్నారు ప్రతివాడికి లోపల. ఈ వాళ్ళని జయిస్తే శత్రువు అనేవాడు లేడు. నీకు సమత్వం కోల్పోయిందయ్యా. అంటే
అప్పుడు కోపించాడు అహంభావనతో. ఎక్కడున్నాడు రాని హరి కలడంబోధి కలండు గాలి కలడాకాశమునన్ కుంభినిన్ కలడగ్నిల్ దిశలన్ పగల్ల నిశలన్ ఖజ్జోత చంద్రాత్మలన్. సముద్రంలో ఉన్నాడు, గాలిలో ఉన్నాడు, ఆకాశంలో భూమి అగ్ని అన్ని దిక్కులలో పగలు రాత్రి సూర్యుడు చంద్రుడు అన్నిటిలో ఉన్నాడు. ఆత్మలో ఉన్నాడు, ఓంకారంలో ఉన్నాడు, స్త్రీ పురుష స్థితులలో ఉన్నాడు. ఎక్కడనే అయ్యా ఎక్కడ పడితే అక్కడ ఉన్నాడు. అయితే నువ్వు చూసే స్థితి ఎలాగా అంటే హరి అన్ని రూపాలలో ఉన్నాడు అంటూ ఉంటే, ఎక్కడా లేడు అని కొడుకు అంటూ ఉంటే, ఆ తండ్రి అంటూ ఉంటే, అచ్యుతుడు నరసింహాకారాన్ని ధరించి సమస్త చరాచర దేవ వస్తుజాలంలో హరి సర్వాకృతులం కలడంచు ప్రహ్లాదుండు భాషింప సత్వరుడై ఎన్నును లేడని సుతున్ దైత్యుండు తర్జింప శ్రీ నరసింహాకృతి నుండి నచ్యుతుడు నానా జంగమ స్థావరోత్కర గర్భంబుల అన్ని దేశముల నుద్దండ ప్రభావమునంటాడు. సర్వసిద్ధంగా ఉన్నట్ట తన ప్రియభక్తుడి విశ్వాసాన్ని నిరూపించడానికి. ఆ డింభక సర్వస్తరముల అంభోరుహ నేత్రుడు ఉండునంచు మిగుల సంరంభమున పలికెదని స్తంభమున చూపగలవే చక్రిన్ గిక్రిన్. ఇక్కడ ఉన్నారట, అంతటా ఉన్నారని ఏదో చెప్తున్నావు, నీ చక్రికి గిక్రికి స్తంభంలో చూపగలిగితే చూపించంటాడు. ఏమిటయ్యా ఎంత విశేషం! పద్మాసనుడైన బ్రహ్మదేవుని నుండి గడ్డి పరక దాకా అంత తానే వ్యాపించి ఉన్నాడు. ఈ స్తంభంలో ఉండడా సందేహమే లేదన్నాడు. ఏ సందేహములు లేదు. నిర్దంభత్వముల నేడు కానబడు ప్రత్యక్ష స్వరూపములను. ఎంత విశ్వాసమో చూడండి, ఎంత ధైర్యమో. అంటే ఇప్పుడే కనిపిస్తాడంటే వికటాట్టహాసం చేశాడు. ఏనాడు కూడా నాస్తికులని చెప్పుకునేవారు, రకరకాలైనటువంటి వారు, ఆ భగవద్ విశ్వాసం లేని వారిని పరిహాసం ఎప్పుడు ఉంటోంది. ఇది రెండిటికి పోరాటం. ఆ ఖడ్గాన్ని ఝులిపిస్తూ వినరా లింబక మూఢచిత్త గరివన్ విష్ణుళ్ళు విశ్వాత్మకుందని భాషించెదవైన నిందుగలడే అంచును. ఇక్కడ చూపించని ఆ స్తంభం ఒక్క అరచేతితో అలాగ వేటు వేస్తే ఫెలఫెలావిర్భావాలు వచ్చాయి, విష్ణులింగాలు విరజిమ్మాయి, స్తంభం రద్దలైంది, భయంకరమైన ధ్వనులు వినిపించాయి, ప్రళయకాల మేఘ గర్జనలు, వర్షాలు కురిశాయి. స్తంభం చిన్నాభిన్నమై దాని నుంచి దేదీప్యమానమైన దివ్య తేజస్సుతో నృసింహస్వామి ఆవిర్భవించాడు. నర ఆకారంలో సింహంగా వచ్చిన స్వామి అతి ఉగ్రరూపంతో భయంకరుడై ఉన్నాడు. వజ్రాయుధాల్లాంటి గోళ్ళు కోరలు దేన్నైనా చీల్చి చెందడానికి సిద్ధంగా ఉన్నాయి. అగ్ని జ్వాలల్లాగా కనిపించే నాలక, జ్వాలాముఖి లాంటి ముక్కు రంధ్రాల, సూర్యగోళాల్లాంటి నేత్రాలు, మూడు లోకాల్ని భస్మం చేసేవిగా కనిపిస్తున్నటువంటి ఆ స్వామి సాక్షాత్కారం ప్రహ్లాదున్నేమో పరవశింపజేసి, ఆ భయంకర రూపాన్ని చూసి హిరణ్యకశిపుడికి భయం అనేది వాడికి తెలియదు, భయం కలిగింది. వైకుంఠం కూడా వెతికాడు, కనిపించలేదు. ఆయన నరమూర్తి కాదు, కేవల హరిమూర్తియుగాదు, మానవాకారము కేసరి ఆకారమునున్నది, హరి మాజా రచితమగు యథార్థము చూడను. నరరూపమా కాదు, కేవలం సింహరూపమా కాదు, రెండూ కలుసున్న మాయా స్వరూపం హరి రూపంలాగా ఉన్నది. ఆ సర్వవ్యాపకత్వాన్ని నిరూపించడానికి హరి స్తంభంలో నృసింహ రూపాన్ని ధరించి నన్ను శిక్షించడానికి వచ్చాడని హిరణ్యకశిపుడికి భావం కలిగింది. అయినా సరే శత్రువు నాకు అని శత్రుభావంతో వరాహ రూపంలో వచ్చిన తమ్ముడిని చంపాడు, ఈ వింత మృగ రూపంలో వచ్చి నన్ను చంపేస్తాడనుకున్నాడు. ఆయన పని పట్టాలనుకున్నాడు. గద గిరగిరా తిప్పుతూ మీదకు ఉరికాడు. ఆ నరసింహస్వామి కాళ్ళతో పామును పట్టుకున్న గరుత్మంతుల్లాగా రాక్షసుని పట్టుకున్నాడు. వాడు గదిగది కొడుతుంటే ఆ పట్టు తప్పించుకొని పోరాడుతుంటే ఘోరమైన పోరాటం జరిగిందిట. శక్తి కోల్పోయాడు.
ఆ స్వామి ద్వారం మీద కూర్చున్నాడు. వాడు అడిగినట్లుగానే పగలు కాదు, రాత్రి కాదు, ప్రాణం ఉన్నటువంటివి కాదు. ఆ రాక్షసుని తన తొడల మీద పెట్టుకొని గుండెలు చీల్చి ఆ ప్రేవులు రక్తనాళాలు త్రించి హరించాయి. ఉగ్రస్వభావంతో దావానల జ్వాలలాగా ఉన్నాడు. మెడలో జూలు, ఓళ్ళు రక్తసిక్తమై ఉన్నాయి. ఏనుగుని చీల్చి చెన్నాడినటువంటి సింహంలాగా ఉన్నాడట. ఇలా బ్రహ్మాది దేవతలంతా జయజయధ్వానాలు చేశారు. పుష్పవృష్టి కురిపించాడు ఆ ఉగ్ర నరసింహుణ్ణి చూసి. స్తుతించడం మొదలుపెట్టారు. ఘన లీలాగుణ చాతురిన్ భువనములు కల్పించి రక్షించి భేదనమునం చేయు దురంత శక్తికి అనంత జ్యోతికిన్ చిత్ర వీర్యునికి నిత్య పవిత్ర కర్మునికి నేను ఉత్కంఠతో అవ్యయాత్మునికి వందనమాచరించేద కృపాముఖ్య ప్రసాదార్థినై. జయ జయ నృసింహ సర్వేశ, జయ జయ నృసింహ సర్వేశ, భయహర వీర ప్రహ్లాద వరద, భయహర వీర ప్రహ్లాద వరద, జయ జయ నృసింహ సర్వేశ, భయహర వీర ప్రహ్లాద వరద, భయహర వీర ప్రహ్లాద వరద, జయ జయ నృసింహ సర్వేశ, జయ జయ నృసింహ సర్వేశ. శశినయన మృగనరవేష బహిరంతస్థల పరిపూర్ణ, మిహిర శశినయన మృగనరవేష బహిరంతస్థల పరిపూర్ణ, అహినాయక సింహాసన రాజిత బహుళ గుణగణ ప్రహ్లాద వరద, అహినాయక సింహాసన రాజిత బహుళ గుణగణ ప్రహ్లాద వరద, జయ జయ నృసింహ సర్వేశ, భయహర వీర ప్రహ్లాద వరద, భయహర వీర ప్రహ్లాద వరద, జయ జయ నృసింహ సర్వేశ, జయ జయ నృసింహ సర్వేశ. చటుల పరాక్రమ సమఘన విరహిత నిటల నేత్ర మౌని ప్రణుత, చటుల పరాక్రమ సమఘన విరహిత నిటల నేత్ర మౌని ప్రణుత, కుటిల దైత్యతతి కుక్షి విదారణ పటు వజ్రనఖ ప్రహ్లాద వరద, కుటిల దైత్యతతి కుక్షి విదారణ పటు వజ్రనఖ ప్రహ్లాద వరద, జయ జయ నృసింహ సర్వేశ, భయహర వీర ప్రహ్లాద వరద, భయహర వీర ప్రహ్లాద వరద, జయ జయ నృసింహ సర్వేశ, జయ జయ నృసింహ సర్వేశ. సంశ్రితవామాంక భావజ కోటి ప్రతిమాన, శ్రీవనితా సంశ్రితవామాంక భావజ కోటి ప్రతిమాన, శ్రీ
వెంకటగిరి శిఖర నివాస పావన చరిత ప్రహ్లాద వరద శ్రీ వెంకటగిరి శిఖర నివాస పావన చరిత ప్రహ్లాద వరద జయ జయ నృసింహ సర్వేశ భయహర వీర ప్రహ్లాద వరద భయహర వీర ప్రహ్లాద వరద జయ జయ నృసింహ సర్వేశ. ప్రహ్లాద వరదుడికి జయము జయము. ఎంత ఆనందంగా అన్నమయ్య తన సంకీర్తనలో మధురాతి మధురమైనటువంటి ఆ నారసింహుని యొక్క వివిధమైన ఆ విశేషాలని మనకు ప్రదర్శింపజేశాడు. అదిగో అర్చక స్వామి ఆ ఎండ తగలకుండా స్వామివారికి నీడ పడాలి అని ఆకాంక్షిస్తూ ఆనంద కర్పూర నీరాజనాన్ని సమర్పిస్తూ ఆ యోగ నృసింహుడు సమస్త మానవులకు కూడా శత్రువులు అని అంటే బాహ్యంగా మనకుంటారు. దేశాన్ని ధర్మాన్ని వ్యతిరేకించేవారు, ధ్వంసం చేయాలనుకునేవారు, వాళ్ళు శత్రువులే. మన లోపలే ఉంటారు శత్రువులు. వీరిని కూడా జయించే శక్తిని ప్రసాదించవయ్యా అని మనమంతా కూడా భగవంతుణ్ణి ఏం ప్రార్థించాలి అంటే లోకక్షేమం కోసం ప్రార్థిస్తే దాంట్లో మనం కూడా ఉంటాం. భగవద్ అనుగ్రహము అందరి మీద సమానంగానే ఉంటుంది. హిరణ్యకశిపుడి మీద కూడా ఉన్నది. ఏమిటది? ప్రహ్లాదులు తర్వాత అంటారు, మా నాన్న ఎప్పుడో అయిపోయిందిరా, మా నాన్నని అనుగ్రహించు అని అంటే ఆ తన రూపాన్నే ప్రసాదిస్తాడు. ఎప్పుడో ఆ జన్మ వలయం నుంచి తప్పించాడు అని. ఒక భక్తుడు గనక యోగ్యుడుగా ఉంటే ఆ భగవంతుడు 10 తరాలని ఉద్ధరిస్తాడు. అందుకనే పితృదేవతలు కోరుతూ ఉంటాడు, తమ వంశంలో ఒక్కడైనా ఒక భక్తుడు కానీ ఒక యోగి జ్ఞాని కానీ పుడితే బాగుండు అని వాళ్ళంతా భావిస్తారు. ప్రహ్లాదుడు అంటాడు, స్వామి నిన్ను చూస్తే నాకేం భయం లేదు. బ్రహ్మాది దేవతలు సాక్షాత్తుగా లక్ష్మీదేవి కూడా ఆ ఉగ్ర నారసింహుణ్ణి దగ్గరకు వెళ్ళటానికి భయపడింది. ప్రహ్లాదుని నెడతారు బ్రహ్మాది దేవతలు. వాళ్ళకు కూడా ఈ అవతారం ఇదేమిటయ్యా, ఎప్పుడు మేము చూడలేదు, ఏదో సౌమ్యంగా ఉంటే వెళ్ళి నమస్కారం చేసి స్తోత్రాలు చేస్తాం, ఈ ఉగ్ర నారసింహం ఏమిటి? ప్రహ్లాదుని నీకోసం కదరా నాయన, నువ్వెళ్ళు అనంటే ఆయన నిర్భయంగా వెళ్ళాడట. శాంతించవయ్యా, దేవతలంతా హడలిపోతున్నారు. హే నృసింహ, నీ శరణాగతి చేశాను. ఒక భక్తుడైనటువంటి వాడు ఎలాగ ఉండాలి? స్వామి, నిన్ను సంపూర్ణంగా ఎవరు తెలుసుకోగలరు? నేను మూర్ఖుడను, బాలుడను, అసుర గర్భంలో పుట్టాను, నిన్ను స్తుతించగలనా? నీ సాయుధ్యం పొందటానికి జపతపాలు, వేదాధ్యయనాలు, వ్రతక్రతువులు, పుణ్యకర్మలు, తీర్థయాత్రలు, నియమనిష్టలు ఏవి పనికిరావు. ఒక గజేంద్రుడిలాగా భక్తి శరణాగతి చేతనే నీ అనుగ్రహం పొందవచ్చు. దేవదేవ, ధర్మము, సత్యము, దమము, పాండిత్యము, ఓర్పు, దానము, యజ్ఞము, వ్రతనిష్ట, అసూయ, మాత్సర్యం లేకపోవడం, ఈ 12 సద్గుణాలు ఉండి దైవభక్తి లేని వాడి కంటే సంస్కారహీనుడై జన్మించినా తన మనస్సు, ధనము, ప్రాణము సర్వేశ్వరుడికే సమర్పణ చేసే భక్తి కలిగినటువంటి వాడు గొప్పవాడు కదా. చేయవలసినటువంటి ధర్మకర్మలు చేస్తూ అవి నీకు సమర్పణ చేయడం, అదిగో వాడు ఆనందంతో ఎంత అద్భుతంగా తాళాలతో, చండవాద్యాలతో, విశేషమైనటువంటి భక్తి భావనతో స్వామిని దర్శిస్తే మనల్ని మనం మరచిపోయే స్థితి కలుగుతుంది. అది కావాలట. స్వామి భక్తవత్సలుడు, నీ గుణవైభవాలను కీర్తించగానే అజ్ఞానం నశించి నీ యందు భక్తి కలుగుతోంది కదా. ఈ భయంకరాకారాన్ని చూసి హడలిపోతున్నారయ్యా దేవతలంతా. శాంతించు,
నీ అవతార కార్యం సాధించావు కదా అని అందరి పక్షాన ప్రహ్లాదుడు స్తుతిస్తే ఇదిగో ఇప్పుడు మనం చూసే శాంతనారసింహుడు యోగనారసింహుడు ఇలాగా పరమశాంతంగా కనిపించారట. నీ పాదసేవ చేత నాకు నీ పాదసేవ చేసే భక్తుల సాంగత్యాన్ని ప్రసాదించు. నీ ఉగ్రరూపం కంటే కూడా ఈ సంసారం అనే దావాగ్ని నన్ను కాల్చివేస్తోందయ్యా, ఇది బాధిస్తోంది. ఈ దేహం మీద ఉన్న మోహాన్ని తొలగించంటాడు ప్రహ్లాదు. సమస్తము నీవే, సత్యరక్షకుడివి నీవే కదా, సాటిలేని బలవంతుడవు నీవే. నేను చాలా గొప్పవాడిని అని విర్రవీగిన నా తండ్రి ఏమయ్యాడు, హతమయ్యాడు. ఈ ప్రపంచంలో అజేయమైనటువంటి ఆ స్థితి, నేను గొప్పవాణ్ణి అనుకున్నటువంటి తండ్రి ఇలాగా అయిపోయాడు. నా పూర్వజన్మ సుకృతాల ఫలితంగా నారద మహర్షి జ్ఞానోపదేశం నాకు లభించింది కాబట్టే నీ దివ్య మహిమ తెలిసింది. యుగ యుగాల్లో అనేక రూపాల్లో అవతరించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తూ ఉన్నావు. నేడు ఈ నృసింహ రూపంలో కూడా అలాగే లోకాలను అనుగ్రహించడానికి వచ్చావు తండ్రి. నరసింహ, నా తల మీద నీ దివ్యహస్తాన్ని ఉంచి ఆ శ్రీదేవికి పరమశివుడికి బ్రహ్మకు కూడా లభ్యం కాని మహాభాగ్యాన్ని నాకు ప్రసాదించావు. అత్యంత ప్రేమతో ఆ ప్రహ్లాదుని శిరస్సు మీద చెయ్యి ఉంచారట. ఎంత ప్రేమో ఆ నరసింహుడికి, ఎంత అద్భుతమైన, ఇంతకంటే ఏం కావాలి? ఏ కోరికలు లేనటువంటి మహానుభావులు నీ పాదాలను ఆశ్రయించి దివ్యమైనటువంటి పరమానందాన్ని పొందుతారే. భక్తి లేని వాడికి నీ తత్వం అంతుబట్టదు స్వామి. నీ చరణాభివందనం, దివ్యనామ సంకీర్తనం, ఆత్మనివేదనం, నీ దాస్యం, నీ పవిత్ర గాథ శ్రవణం, నీ నామ రూప గుణ వైభవాల స్మరణలతో కూడినటువంటి ఆ చేష్టలు నీ మీద భక్తి ప్రపత్తులు పెంచుతాయి కదా. అంటే ఆ నృసింహస్వామి అప్పుడు సమాధానం చెప్పాడు. అప్పటిదాకా మాట్లాడలా ఆయన. సంతోషించితి నీ చరిత్రములకు సద్భద్రమవుగాక. చాలా సంతోషించానయ్యా, నీ నడవడికకు నీకు శుభమవుతోంది. నీ మనోవాంఛితాలన్నీ కూడా తీరుతాయి. పరమాత్మనై தொடர் சங்கிலிகை சலார் பிராரண்ட ஓங்க జగతి వైశాఖ శుద్ధ చతుర్దశి మందవారమగణితముగ గూడెనదే స్వాతి యోగము. சொட்டிபுரம் கட்டி தண்ணியலோசை சலஞ்சரனிடம் வந்தார்வோன் என்னிடை கோட்டராச்சோ எம்பெருமான் வாராச்சோவில் தேனண்ணம் வண்டு போல் வங்கிகள் வந்து பொன் பவளவாய் மொய்ப்பார் வாழ்ந்தண்டு சக்கரமேந்தியா அங்கைகளாலே அச்சோ வச்சோ ஆரத்தழுவாண்டச்சோ வச்சோ தூதனாய் பாரதம் கை செய்து நஞ்சவில் நாகம் கிடந்தா நற்பொய்கை பூக்கு பணத்தின் மேல் பாய்ந்தருள் செய்த அஞ்சன வண்ணனே அச்சோ வச்சோ ஆயர் பெருமானே அச்சோ நாரிய சாந்தம் நமக்கிரைகள் தேரியவடம் உடம்பில் பூரிய கோணினை இல்லையொடுங்க அந்நேர ஒரு வினாய் அச்சோ வச்சோ
எம்பெருமான் மாறார் மன்னர் சூட கதிர்போல் விளங்கி எழுத்து மீண்டு இறந்துன்னை நோக்க பெருகுடை சோதனை விழித்தானே அச்சோவச்சோ ஆயிரம் கையனே அச்சோ பண்ணி இப்பூமை குறை தேர்ப்பான் தேரக்க ஊர்ந்தாய் எழுந்தார் இளையர்காய் ஆரக்கும் நேனி அரும்பெருங்கண்ணனே ஆரத்தழுவாவன் தச்சோவச்சோ ஆயர்கள் போரே பெரும்புகள் மாவழி வேள்வியில் தக்கது தன்னென்ன தானம் விளக்கிய வீரான் கண்ணை உரும்பால் கிளறிய பக்கர கையனே அச்சோவச்சோ தக்கமிடத்தானே அச்சோவச்சோ என்னிருமாயன் என்னப்பன் அறிந்திலன் உன்னைய வண்ணமே கொண்டு அளவா என்ன மண்டனமுனியை ஆயர் சுடற்றிய என்னுயனே அச்சோவச்சோ கடவானனே அச்சோவச்சோ அண்டகடன மலைய முடகேடு உண்டத்து காத்தா சொன்னாவோ என்ன துலகை மூட அந்நிய நான் மறை முத்து மறைந்திட உலகினில் शुद्ध चतुर्दशी मन्दवारमगणि